అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మీడియా. వాతావరణంలో మార్పులు మీరు గమనిస్తున్నారు కదా. ఎండలు విపరీతంగా ఉండడం, ఇక నీటి ఎద్దడి, తర్వాత ఉక్కపోత, వీటన్నిటికీ ప్రధాన కారణం ఎల్నినో. ఇక ఈ ఎల్నినో వల్ల ఏదైతే తెలుగు 2 రాష్ట్రాలు చాలా హడెత్తే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉష్ణోగ్రతలు పెరిగి చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఇక నీటి ఎద్దడి, తర్వాత ఉక్కపోత, ఇక అవన్నీ ఎక్కువగా అయిపోయి ఇక ఋతుపవనాలు మందకొడిగా సాగడం, దానికి తోడు ఇక వర్షపాతం కూడా తక్కువగా ఉండడం, ఋతుపవనాలు సమయానికి రాకపోవడంతో ఇక వర్షపాతం సాధారణ సగటు కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం వల్ల ఎండలు విపరీతంగా పెరిగి వీటన్నిటికి కారణం ఎల్నినో. ఈ ఎల్నినో ఏర్పడడం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక వాతావరణ శాఖ ఐఎండీ వారు తెలిపినటువంటి వివరాలైతే ప్రకారం ఇక మనం చూసినట్లయితే ఎల్నినో ఏర్పడడం వల్ల ఋతుపవనాలు సమయానికి రాకపోవడం, ఋతుపవనాలను ఆధారపడినటువంటి వర్షపాతం ఇక మందకొండిగా ఉండడం, తక్కువ స్థాయిలో నమోదు కావడం, ఇక మనకు దానికి ఎఫెక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ఉష్ణోగ్రత అధిక స్థాయిలో నమోదు కావడం, ఇక బండలు పగిలేటటువంటి ఎండ మనం చూస్తున్నాం. ఇక మనం చూసినట్లయితే ఇక ఉక్కపోత ఏ విధంగా ఉందో మనం చెప్పనక్కర్లేదు. ఇక దానికి తోడు నీటి ఎద్దడి, తర్వాత ఇంకా అనేకమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన సందర్భాలు చూసినట్లయితే సాధారణ వర్షపాతం నమోదు కావడంతో మరీ ముఖ్యంగా రైతులు, శ్రామికులు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు ఎక్కువగా ప్రమాదం అంచులో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాలు రాకపోవడంతో వాళ్ళు బోర్లకు, బావుల పొంటి పోతూ ఇక వాళ్ళు నీటి ఎద్దడిని లేక తర్వాత వాళ్ళు చాలా వరకు రైతులు ఎండకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఇక ఆకులు గాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం ఉండదు. అందుకే ముందుగానే గ్రామాలలో అవగాహన కల్పించాలి. ఇక భూగర్భ జలాలు అంటిపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా తెలియజెప్పాలి. తర్వాత వడదెబ్బ తగలకుండా ఎలాంటి నివారణ తీసుకోవాలనేది కూడా గ్రామాలలో, పట్టణాలలో చైతన్యం కల్పించి అవగాహన కల్పిస్తే బాగుంటుంది. భూగర్భ జలాలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఒకవేళ వర్షాలు రాకపోతే కూడా తదుపరి కార్యాచరణ అయ్యింది. వర్షాలు రాకపోతే ఎలా బోర్లను, బావులను ఏ విధంగా వాడుకోవాలి, నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి కూడా మనం తెలియజేయాలి కూడా. ఇక ఎల్నినో ప్రభావం వల్ల నాకు తెలిసి ఈ సంవత్సరం 2026 ఋతుపవనాలు అయితే ఇక మందకొండగానే రావడం, తర్వాత లేటుగానే వచ్చే అవకాశం ఉన్నట్టు సూచనలు అయితే కనపడుతున్నాయి. దాని కారణంగా ఎండలు విపరీతంగా ఉండి ఇక మనం అంటుంటాం సామెతలు, రోకళ్ళు పగిలేటటువంటి ఎండలు ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అందుకనే ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలు, అది అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, 2 విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా రైతులకు, ఎవరైతే పని మీద ఆధారపడినటువంటి శ్రామికులు, కర్షకులు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉష్ణోగ్రత మీద అవగాహన కల్పించాలి. తర్వాత వారికి నీటిని కూడా లభ్యత అందుబాటులో ఉంచేటట్టు కూడా చూస్తే బాగుంటుంది. నీరు అందించాలి. తర్వాత వారికి కావాల్సినటువంటి ఇక వేస ఎద్దడి ఇలాంటివి అయితే ఉన్నాయో నివారణ చర్యలు కూడా చేపడితే బాగుంటుంది అని చెప్పేసి మనం కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రభావం వల్ల రైతులు చాలా వరకు, ఎందుకంటే ఆ జూన్ ఆ మాసంలో వాళ్ళు ఎదురు చూస్తుంటారు పంటల కోసం, వర్షపాతం కోసం,
వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. ఒకవేళ ఆలస్యం అయితే వాళ్ళు బోర్లు కానీ బావులు కూడా ఆశ్రయించి వాళ్ళు వ్యవసాయ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా భూములు సాగు చేయడం, తర్వాత పంటలు విత్తనాలు విత్తడం ఇలాంటివి చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలకు ప్రమాదం, వాళ్ళ ఎండ బారిన పడే ప్రమాదం వారికి ఎక్కువ ఉంది. అందుకనే వారిని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఎండ నివారణ, ఉష్ణోగ్రత నివారణ చర్యలు ఏ విధంగా చేపడితే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే రైతులు ఎండలో చాలా వరకు బోరు బావులను ఆశ్రయించి వాళ్ళు విత్తనాలు విత్తడానికి, తర్వాత వ్యవసాయాన్ని సాగు చేయడానికి, పంటలను సాగు చేయడానికి, భూమిని సాగు చేయడానికి, దున్నడానికి ఆ విధంగా వాళ్ళు బోరు బావులను ఆశ్రయించి పోతుంటారు కనుక వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే రైతులు, కార్మికులు, కర్షకులు ఉన్నారో వారి నీటి ఎద్దడిని లేకుండా చూస్తే బాగుంటుంది. తర్వాత ముందు అవగాహన కల్పిస్తే బాగుంటుంది. భూగర్భ జలాలు అంటిపోకుండా ఉండి ఏం చేయాలి, ఒకవేళ వర్షాలు రాకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఇవన్నీ ముందే చేతులు గాలినాక ఆకులు పట్టుకునే చందంగా ఉండకుండా ముందే నష్ట నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది. ముందుగానే నివారణ చర్యలు చేపడితే బాగుంటుంది. ఇంకా ఎల్లినో కాదు, ఇంకా ముందు ఏవి వచ్చినా కానీ మనం తట్టుకునేలాగా, మనం అన్నిటినీ ఎదుర్కొనేలాగా చేస్తే బాగుంటుంది. కానీ ఏదైనా వచ్చిన తర్వాతనే ఆలోచించడం కాకుండా ముందు వస్తే, ఒకవేళ రాకపోతే కూడా ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కొనాలి, వాటిని ఎలా ధీటుగా ఎదుర్కోవాలని చెప్పేసి తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.